హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కరకరలాడే గీ కారం దోశ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దోశ బ్యాటర్, నెయ్యి అండ్ వెల్లుల్లి కారం. ఫస్ట్ దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలండి, చెప్పడం మర్చిపోయాను. అండ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి కొంచెం చిక్కగా ఉంటే. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని దాంట్లో ఈ దోశ బ్యాటర్ స్ప్రెడ్ చేసుకోవాలండి దోశలాగా. నెక్స్ట్ దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసి ఈ వెల్లుల్లి కారంని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో కరకరలాడేలాగా గట్టిగా అయ్యే వరకు ఉంచాలండి స్టవ్ హై ఫ్లేమ్లో. నెక్స్ట్ మనకి గీ కారం దోశ రెడీ అవుతుందండి, అంతే. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేస్తున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ కారంని స్ప్రెడ్ చేసేసాను, కొద్దిగా గీ వేసేసి హై ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీ వచ్చేంత వరకు ఉంచేసి తీసేయడమే. మనకు వేడివేడిగా కరకరలాడే గీ కారం దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.